కృపాశక్తి సంపూర్ణ సర్వాంతర్యామి అనేటువంటి యేసయ్య మరొక నూతన దినాన్ని బట్టి నీకు మనసారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. పరిశుద్ధాత్మను గురించిన వాక్యాలు మాకెంతో విడమర్చి విపులంగా మాకు అర్థమయ్యేలాగా మీరు బోధిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలనైనా. మరొక రోజు మరికొన్ని మాటలు తెలుసుకోవాలని మేము కూడి ఉండగా అందుకు ఆసక్తులన్నింటినీ యేసుక్రీస్తు నామములో లయపరచండి. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయండి, నీవేం పలుకవలసింది నేను బోధిస్తాన్నారు ప్రభా. నన్ను మీ స్వాధీనపరచుకొని మీ స్వరాన్ని వినిపించండి తండ్రి. వినేవారిలో నేను కూడా కూర్చొని శ్రద్ధగా వినే భాగ్యాన్ని ప్రసాదించండి. నేను వింటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యాలు విని గ్రహించి నేర్చుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ బిడ్డలనైనా నిన్ను నమ్మారు తండ్రి. వారిని అందరినీ మీరు స్వాధీనపరచుకొని మీరే బోధించండి తండ్రి. హల్లెలూయా. షాలారబస్సెక్లాదర హిందలాతర అందర వరిష్య వశి కలారికందర వరిష్య. ఈరోజు ఈ వాక్య ధ్యానానికి కావాల్సినటువంటి మహాకృపను అభిషేకమును మీరు నాకు దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఎలా ఉన్నారు పిల్లలు? పరిశుద్ధాత్మని గురించి మెల్లమెల్లగా కొన్ని చిన్న చిన్న విషయాలు, ఒక చిన్న పిల్లల్లాగా ఎల్కేజీ అనుకోండి, మనం ప్లే స్కూల్ అనుకోండి, పోనీ మెల్లమెల్లగా ఒకటొకటి నేర్చుకున్నాం. తప్పకుండా ఎపిసోడ్స్ అన్నీ అయ్యేసరికి మనకి ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. వారందరిని బట్టి దేవునికి వందనాలు. తెలియకుండా ఉన్న పిల్లలకి ఒక పరిశుద్ధాత్మ గురించినటువంటి ఒక అవగాహన, ఒక నాలెడ్జ్ వచ్చి మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం తప్పకుండా. సో ఇంకో ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ భాషలు నింపబడినప్పుడు మాట్లాడతారు కదా, అవి వాళ్ళకి అర్థమవుతాయా? అలా మాట్లాడడం ద్వారా ఏంటి ఉపయోగం? మాట్లాడాలా మస్టా అని ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి నేను సమాధానం ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నా. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోనే 8వ వచనం నుంచి 11వ వచనం దాకా చదువుకుందాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ యొక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. చూసారు, ఎంతో చక్కగా రాయబడి ఉంది వాక్యం. ఎక్కడో ఒక చోట మనకు అర్థం కాదు, కానీ మామూలుగా వాక్యంలో వివరంగా ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ ఆత్మ వరాలుగా దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకుంటాం. ఈ ఆత్మీయ వరాలు గురించి నేను చెప్పినప్పుడు నాకు బాగా ఇష్టమైన ఒక మాట నేను చదువుతాను. ఏంటంటే 1 కొరింథీ 12:4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. చూసారా, వరాలు ఎట్లా వచ్చినాయి? దేవుని కృప చేత వచ్చినాయి. మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మనం పొందిన ఆత్మీయ వరాలు దేవుని కృప మన మీద ఉంది కనుక వచ్చినాయి ప్రియులారా. సో దేవుని కృపకి మనం పాత్రలుగా ఉండాలి. దేవుని దయ మన మీదకి వచ్చేలాగా మన జీవితాలు మలుచుకోవాలి. ప్రభు ఏమన్నాడు? దేవుని దయందు మనుషుల దయందు, ఫేవర్ ఆఫ్ గాడ్ అంటారు, గ్రేస్ ఆఫ్ గాడ్ మన మీద ఉండాలి. ఆ విధమైన జీవితాలు మనకు ఉండాలి ఫస్ట్. అప్పుడు ఆయన కృపావరాలు ఇస్తాడు తప్పకుండా. ఈ కృపావరాలు ఇచ్చిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో గర్వించడానికి కానీ ఇంకేదైనా చేయడానికి కానీ మనకు అర్హత లేదు. ఎందుకంటే అది దేవుని ఆత్మ ద్వారా పొందాము. ఇంకేంటి, తన చిత్తము చొప్పున ఇచ్చారని చెప్పాడు. కార్యసిద్ధి కలుగ చేయడానికి ఆయన చిత్త ప్రకారం ఆ కృపావరాన్ని వాడతారు. అంతేగాని ఇట్స్ నాట్ మీ అండ్ యూ. మనకు ఒకవేళ కృపావరాలు నింపబడితే, ఈ పెన్ను 10 రూపాయలు పెడితే నాకు ఈ పెన్ను వచ్చింది, నెక్స్ట్ వచ్చింటే రాసుకుంటా, చేతి మీద రాసుకున్న చేతి మీద కూడా రాసుకుంటా. ఎవరు కాదంటారు? పెన్తో పేపర్ మీద కదా రాస్తాం, కానీ చేతి మీద రాసుకుంది ఏముంది? ఒక రాసుకున్నా. ఈ బుక్ మీద కూడా రాసుకుంటా, బైబిల్ మీద కూడా కొన్ని నేను మార్కింగ్లు పెట్టుకుంటా, నాకు అలవాటు. ఇది నేను కొనుక్కున్నా, నాకు ఎట్లయినా నేను వాడుకోవచ్చు. పరిశుద్ధాత్మని మనం కొనుక్కోలేదు. అలా ప్రయత్నించిన వాళ్ళు కొందరు ఉన్నారు, అది కూడా చెప్తాం మీకు. పరిశుద్ధాత్మ మనం కొనుక్కోలేదు.
ఆయన ఉచితమైన కృప ద్వారా మన కన్నీటి ప్రార్థన ద్వారా అది దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్మ అనేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మను కొంతమంది పవర్ లాగానే అర్థం చేసుకుంటారు. కాదు, ఇట్స్ ఎ పర్సన్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీలోనికి నాలోనికి ఆత్మగా వచ్చినప్పుడు ఆయన చిత్తం చేసుకుంటాడు. ఇది ఒక వెసలు. ఇప్పుడు ఆయన నా పైన ఉన్నాడు, నాలోనికి వచ్చాడు. ఏం చేస్తున్నాడు ఆయన చిత్తం? ఈ వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇంకో గంట అయిన తర్వాత మా ఇంటికి ఎవరో అమ్మ నాకు కడుపులో క్యాన్సర్ అన్నారు, ప్రార్థన చేయమ్మా అంటారు. అప్పుడు ఏం చేయాలి? దేవుని పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చి ఆ బాబు వాళ్ళ మీద చేపెట్టినప్పుడు ఆయన వెళ్ళి స్వస్థపరుస్తాడు. మీరు చెప్పండి, అది నేనా? నా దగ్గర ఏమన్నా వైద్యం ఉందా ఈ క్యాన్సర్ని తీసేయడానికి? నా దగ్గర ఏమన్నా జ్ఞానం ఉందా ఈ బైబిల్ని చెప్పడానికి? నేను ఎంఏ చదివాను, కానీ దానికి సంబంధించిన ఏ శక్తి ఏ జ్ఞానం ఈ బైబిల్ బోధించడానికి సహకరించదు ప్రియులారా. అది కూడా నేను మీకు రాబో దినాలు వాక్యాలు చెప్తాను. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేనికి పనికిరాదు. మురికి గుడ్డలు పీలికలు పిచ్చితనం కింద ఉంటుంది. మనం అనుకోవచ్చు ఇన్ని బుక్స్ చదువుతా, నాకు అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు ఇన్ని సంస్థలు ఉన్నాయి, నాకు ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి, అవన్నీ భక్తికి పనికి వస్తాయి. బైబిల్ బోధించడానికి కావాల్సింది అది కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అది స్త్రీనా, పురుషుడా, చిన్నవాడా, భారతీయుడా, అమెరికా దేశస్థుడా, డజంట్ మ్యాటర్ టు గాడ్. మనకి పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే ఆయన కృప ద్వారా ఆ టైంలో ఎవరికి ఏ సహాయం కావాలో, ఒక 100 మంది స్వస్థపడాలా, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యమే. హల్లెలూయా. ఒక జాతి అంతా మేలు పొందాలా, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యమే. ఇప్పుడు నేను ఒకదాన్ని ఉన్నా, ఒక జాతి, ఒక భారతదేశానికి అంతా మేలు జరగాలంటే నేనేం చేస్తాను? నేనేమైనా చేయగలనా? ఇట్లాగే యూట్యూబ్లో వాక్యాలు చెప్పగలను, అంత మటుకే నా శక్తి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చేయగల నాలోనికి వచ్చి వాళ్ళందరి కొరకు ప్రార్థించి అభిషేకం ఇచ్చి తప్పకుండా వారందరినీ సహాయం చేయగలరు, వారందరినీ మార్చగలరు. దేవుని శక్తి దేవుని ఆత్మ ద్వారా సాధ్యం. తెలిసిందా? సో పరిశుద్ధాత్మ శక్తికి లిమిట్ లేదు, కొలత లేని ఆత్మని నీకు అనుగ్రహిస్తా అన్నాడు దేవుడు. ఇప్పుడు ఈ వాక్యం చెప్పడానికి మీకు అర్థం కావటం చెప్తుంది. 1 కిలో పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలనుకోండి, ఇలా అన్నందుకు వేరేగా అనుకోకుండా అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్. సో 1 కిలో అయిపోయిన తర్వాత ఇంక ఈ పరిశుద్ధాత్మ శక్తి అక్కడ సరిపోద్ది అంతే. మళ్ళీ ఎవరో వచ్చినా క్యాన్సర్ పేషెంట్కి నాకు సరిపోదు, మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మ నింపుదల పొంది నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. అర్థమైంది కదా? సో ఇది ఇక్కడ మనం ఏం చదువుకుందాం? పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆయన కృప ద్వారా భాషలు, నానా విధమైన భాషలు మాట్లాడేటువంటి కృపను దేవుడిస్తాడు. అంతేకాదు మరికొంతమందికి వాటికి అర్థం చెప్పే శక్తిని ఇస్తారు అని చెప్పాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ నేను భాషలు మాట్లాడితే దానికి అర్థం మా బాబు చెప్తాడు, లేదంటే మా వారికి ఒక దర్శనం వస్తుంది, మా కోడలు అమ్మ దేవుడు ఈ దర్శనం చూపించారని చెప్తుంది. అలా ఒకళ్ళు ప్రార్థన చేసి భాషల్లో మాట్లాడితే మిగతా బిడ్డలకు ఆయా దర్శనాలు ప్రవచనాలు కలుగుతాయి. ఒకరికి భాషలు మాట్లాడే వరం వస్తుంటుంది, ఇంకోళ్ళకి తిప్పి చెప్పగలిగినటువంటి శక్తి ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు. అలాగే కొరింథీయుల పత్రికలోనే 14వ అధ్యాయం 1 కొరింథీ 14వ అధ్యాయంలో 13వ వచనం, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. చూసారా? ఒకసారి పరిశుద్ధాత్మ నింపబడిపోయింది, భాషలు మాట్లాడడం అనేది స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేయాలి? భాషలు మాట్లాడుతూ ఉండాలి. అంతేకాదు భాషలు మాట్లాడేదానికి అర్థం వివరించగలిగి ఉండాలి, లేకపోతే ఆ భాషలు ఎవరికి ఉపయోగంగా ఉండవు. అదే దేవుడి ఈ యొక్క వాక్యంలో రాసి పెట్టిందనమాట. సో అసలు భాషలే మాట్లాడలేని వాళ్ళు తప్పకుండా ప్రభువా నాకు భాషలు ఇచ్చారు నాయన, నాకు ఆత్మ నింపారు, నీకు కృతజ్ఞతాస్తోత్రాలు తండ్రి అని ప్రార్థన చేసుకోండి. అలాగే ఆ భాషలకి అర్థాన్ని చెప్పే వరాన్ని నాకు ప్రసాదించిన ఆయన అని ప్రార్థన చేసుకోమని దేవుడే చెప్పాడు. ఎవరు భాషలతో మాట్లాడగలరో అలాగే భాషలతో మాట్లాడుతూ ఉండిపోకుండా దాని అర్థం మీరు గ్రహించేలాగా ఆ వరం ఒక సపరేట్ వరం అన్నమాట. అది వేరే కృపా వరం. అది అర్థమైందా? ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్ ఈస్ ఎ సపరేట్ గిఫ్ట్, హోలీ స్పిరిట్ గిఫ్ట్. దానికోసం మనం ప్రార్థన చేసుకోవాలని ఉంది ఇక్కడ. ఈ కొరింథీయుల పత్రికలోనే 1 కొరింథీ 14వ అధ్యాయంలో
4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. సో నువ్వు భాషలతో మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మ నింపబడి నేను ఒంటరిగా ఉన్న భాషలతో మాట్లాడుతున్నా, దాని మూలాన ఏమవుతుంది? నాకు క్షేమం కలుగుతుంది, నాకు అభివృద్ధి కలుగుతుంది. ఎలా అని మీరు అంటారా? ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే నా జీవితంలో ఏదో చెడు జరగబోతుంది అనుకో, భాషల ద్వారా ఆత్మదేవుడు తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆ జరగాల్సిన కీడుని దేవుడు క్యాన్సిల్ చేసేస్తుంటాడు. అలాగే నాకు రావాల్సిన ఏదో ఆశీర్వాదము అపవిత్రాత్మ ద్వారా ఆపివేయబడుతుంది, ఆలస్యం చేయబడుతుంది అనుకో, నేను భాషలతో ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుంది? నా దీవెనకు అడ్డుగా ఆటంకంగా ఉన్న చీకటి శక్తులన్నింటినీ కూడా దేవుడు తొలగించి వేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా భాషలు అందరికీ కావాలని? మనందరం భాషలతో మాట్లాడాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతసేపు అయినా మనం భాషలు మాట్లాడుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఒకవేళ కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నావు, లేదంటే ఒక 10 మంది 20 మంది స్నేహితులు కలిసి ప్రార్థన చేస్తున్నారు, లేదంటే నువ్వు సమాజంలో సంఘంలో కూడి ప్రార్థన చేస్తున్నావు అనుకో, అలాంటప్పుడు నువ్వు భాషలే మాట్లాడుకుంటూ వెళ్తే పక్క వాళ్ళకి దాని అర్థం ఏం తెలియదు. అప్పుడు ఆ భాష మూలాన్ని ఎవరికి ఉపయోగం ఉంటుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమే కదా. సంఘానికి ఏదో హెచ్చరిక కావాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చేది చాలా సంవత్సరాల ముందే మా సంఘంలో ప్రభు తెలియజేశారు. కోవిడ్గా చాలా విషయాలు ప్రభు ముందు బయలుపరిచి మాట్లాడుతూ ఉంటారు. అది నాకు భాషల్లో తెలుస్తుంది. అట్లాగే భాషలు మాట్లాడుకుంటే హిల భాష కలారి కందర వరి శవవసి కందర అంటే ఏం లాభం? నా ఒక్కదానికి తెలిస్తే ఏం లాభం? సంఘం అంతటికి ఒక హెచ్చరిక కావాలి, ఒక జాగ్రత్త కావాలి. అంటే కనుక ఆ భాషల్ని విప్పి అందరికి అర్థమయ్యే భాషలో నువ్వు తిరిగి వారికి అర్థమయ్యే భాషలో నువ్వు చెప్పాలి అని ఉంది. అంతే కదా. మనం ఇందాక చదువుకున్నాం. మరి పేతురు ఆయన బృందము, పేతురు వాళ్ళ టీం అందరూ, ప్రభు యొక్క శిష్యులందరూ, ఆ ఆత్మ నింపబడిన 120 మందిలో ప్రభు శిష్యులు లేచి అందరికి అర్థమయ్యేలాగా చెప్తే కదా తెలిసింది. లేకుంటే అలాగే భాషలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, వీళ్ళు కల్లో ఏదో సారో తాగేశారు, మత్తులు అప్పటికే అంటున్నారు వాళ్ళని, వీళ్ళ మత్తెక్కిపోయింది, బాగా తాగకుండా అన్నీ తాగేసేసారు, వీళ్ళు హోస్ట్లో లేరు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు, పిచ్చి పట్టింది అలా అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా భాష గురించి తెలియని వాళ్ళు అట్లా అనుకోవడానికి అవకాశం ఉంది. అంతే కదా, అది ఎవరికీ ఉపయోగం ఉండదని దేవుడు చెప్తున్నాడు. క్షేమము, సంఘానికి క్షేమము అభివృద్ధి కలగాలంటే ఎవరికో హెచ్చరిక ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. సంఘం దాని ద్వారా అభివృద్ధి పొందుతుంది. నువ్వు ఆ భాషను విప్పి చెప్పగలిగితే, ఆ సూచన ఆ సంఘానికి, ఆ కుటుంబానికి ఇవ్వగలిగితే కనుక ఏమవుతుంది? ఆ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. కనుక అలాంటప్పుడు భాషలు మాట్లాడి అర్థం చెప్పకపోవటం తప్పే కదా. అందుకని అర్థం చెప్పే వరంతో మనం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి అని ఉంది. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. చూసారా, మీరందరూ భాషలతో, అందరూ అనే దాంట్లో మీరున్నారా లేదా? బాబు ఉన్నావా నువ్వు? నేనున్నా, నా కుటుంబం అంతా ఉన్నా, వింటున్న మీరందరూ ఉన్నారు. మీరందరూ భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను అన్నాడు. కొరింథీ సంఘానికి పౌలు రాసినటువంటి ఉత్తరం ఇది. ఇలా చెప్పి 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 పౌలు వీళ్ళు ఏమైపోయారు తెలుసా? అత్యధికంగా భాషలు మాట్లాడిన వాళ్ళు ఎవరు అని మనం చరిత్రలోకి చూడగలిగితే కొరింథీ సంఘమే. హల్లెలూయా. కొరింథీయులకే ఎక్కువగా ఈ విషయాలు పౌలు రాశాడు. భాషలు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించింది, మాట్లాడింది. పౌలు చాలా సంఘాలు స్థాపించారు కదా, వాటన్నిటిలో కొరింథీ సంఘము అత్యధికంగా భాషలతో మాట్లాడేవాళ్ళు. హల్లెలూయా. మనం కూడా కొరింథీ సంఘంలాగా మారిపోదాం. ఈ సూచన మీరందరూ అన్నప్పుడు, అందరూ అన్న దాంట్లో మనం అందరం ఉన్నాం కనుక మరి తప్పకుండా మాట్లాడాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ప్రవచించేదేంటి? నా కుమారుడా, నీకు ఆపద రాబోతుంది, నువ్వు ఒక దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఏదో దేవుడు ప్రవచిస్తాడు. ఈ ఒట్టిగా అన్య భాషలతో మాట్లాడే వాళ్ళకంటే ప్రవచించే వాళ్ళే బెటర్ అంటున్నాడు దేవుడు. సో ప్రవచన వరంలాగా నీకు సంఘానికి ఒక హెచ్చరిక ఉండాలి అంటే కనుక భాషలతో నింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలని దేవుని వాక్యంలో సెలవిచ్చి ఉంది అంటే భాషలకి అర్థము చెప్పే వరంతో. ఇప్పుడు ఇంకోటి చదువుకుందాం. ఇంకొక మాట మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనము ఇందాక పోయిన వారం చదువుకున్నదే 14వ వచనం నుంచి 36వ వచనం దాకా.
సో వీళ్ళందరూ భాషలతో మాట్లాడుకున్నారు కదా. ఈ 5వ వచనం నుంచి భక్తిగల యూదులందరూ ఆ శబ్దానికి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళందరూ హిలాక్రాషకలారి కందర వరీష మమస్సిక రవస్సికందల బలాష్కత్ అట్లా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు కాదు, 120 మంది. ఇక మైక్ లాగా పెద్ద సౌండ్ వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు గట్టి గాలిగా దిగి వచ్చాడు, అగ్నిగా దిగి వచ్చాడు. 120 మంది గొప్ప స్వరంతో దేవుని స్తుతిస్తూ ఉంటే భాషల్లో ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. ఎంతో కోలాహలంగా పెద్ద శబ్దంగా ఉంది. అందుకని వాళ్ళకి ఏం అర్థం కాలేదు. సో ఎవరికి ఇష్టమైన పేరు వాళ్ళు పెట్టుకున్నారు. వీడెవడో చీపిన సరుకు, వీడు చదువులే సంధి లేదు, ఏదో భాషలు మాట్లాడతాడు, వీడు చేసే కూర్చున్నంత ఉద్యోగానికి వీడు భాషల వరం అంట. ఇట్లాగే ఇదే కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి నేను చెప్తుంది. ఇది తాగి కొట్టుకుంటున్నారు ఇలా చెప్పేశారు. ఇక్కడ ఒక సూచన నేను చెప్పాలనుకుంటున్నాను పిల్లలు, ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చిన దేవుడు క్రమశిక్షణ కూడా ఇస్తాడు ఆత్మలో. ఒక్కొక్క చోట నేను చూస్తూ ఉంటాను ఏంటంటే చక్కగా భాషలతో మాట్లాడతారు, సంఘంలో కూడా భాషలతో మాట్లాడతారు, అది కూడా మంచిదే. కుటుంబంలో కూడా మాట్లాడతారు, మంచిదే. ఇక్కడ కూర్చొని ముసుకేసుకొని భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతించుతారు కొన్ని సంఘాలు నేను చూశాను, విన్నాను. ఆ ప్రార్థన పాస్టర్ గారు అందుకొని అందరూ ఒకళ్ళిద్దరు ప్రార్థన చేస్తా, ఒక ప్రార్థన ఉంటుందిగా, ఒక 10 నిమిషాలు, పావు గంట ఎంతో. ఈలోపు వాళ్ళు ఇక్కడ ఉండరబ్బా, ఒక 20 అడుగులు ముందుకు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళ బైబిల్ ఇక్కడే ఉంటాయి, వాళ్ళ బ్యాగులు ఇక్కడే ఉంటాయి. మనుషులు మాత్రం అట్లా జంప్ చేసుకుంటూ ఒక 20 అడుగులు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎలా ఉంటుంది ఆలోచించండి పిల్లలు, ఎలా ఉంటుంది అది? మనం అన్ని క్రమశిక్షణగా ఉంటేనే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పేరు పెడతారు. మనం ఇలా ఉండొచ్చా? ప్రవక్తల ఆత్మలు వారు వశములో ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మొదటిసారి వచ్చినప్పుడు నీకు తెలియపోవచ్చు, పోనీ కొద్దిగా అలా ఉండొచ్చు, పడిపోవచ్చు, కళ్ళు తిరగచ్చు, ఏదో అయిపోతున్నట్టు ఉండొచ్చు, భయపడవచ్చు, ఇలా ఇట్లా రకరకాల కొట్టుకోవచ్చు. ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం ఓకే, పోనీ థర్డ్ టైం కూడా ఓకే. ఒకసారి పరిశుద్ధాత్మలో క్రమంగా మనం ట్రైనింగ్ పుచ్చుకున్న తర్వాత అట్లా చేయొచ్చా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు శరీరం మీద ఎట్లా ఉందో వస్త్రాలు కూడా తెలియకుండా అలా గంతుకుంటూ అట్లా వెళ్ళిపోతే చూసేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, చూసేవాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది. ఆ అనుభవం లేని వాళ్ళు అయ్యో వీళ్ళు ఆత్మ పొందారు, ఇలా చేస్తున్నారు ఏంటి అనుకుంటారు. నేను విన్న మాట మీకు చెప్తున్నా, వింటున్న మీరెవ్వరూ నన్ను తప్పు పట్టద్దండి, దయచేసి నమస్కరించి చెప్తున్నా. ఒక మనిషి అనగా నేను విన్నాను, ఇంకా పూనకానికి దీనికి ఏం తేడా ఉంది అన్నారు. నేను విన్నది ఒకరు కాదు, నేను అనేక సార్లు విని నాకు బాధేసింది. కనుక ఇలాంటి అలవాటు ఉన్నవాళ్ళు మనం కరెక్ట్ చేసుకోవాలని నేను చెప్తున్నా. ఇంకా పూనకాలు వస్తే దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది అన్నారు. నాకు చాలా దుఃఖం అనిపించింది. ప్రభా మమ్మల్ని క్రమపరిచి నేను ఇంకా జ్ఞానం దయచే ప్రభా నేను ప్రార్థన చేశాను. సో అట్లా వెళ్ళిపోకూడదు. అక్కడే కూర్చొని ప్రభా మీరు నాకు ఏం తెలియచేస్తారు నాయన, నా పక్కన ఉన్న చెల్లికి అని చెప్పాలా, నా ముందున్న తమ్ముడికి అని చెప్పాలా, సంఘానికి అని తెలియచేయాలా, పరమతండ్రి మీరు నా నోటికి వాక్శక్తి నాయన అని మనం ప్రార్థన చేసుకుంటూ భాషలతో మాట్లాడాలి. ఇక కొంతమంది ఉంటారు పక్కన ఒక 15 మందికి భాషలు రావనుకోండి, వాళ్ళకి వచ్చి అనుకోండి, ఠాంగ్ 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 అని ఒక పవర్తోటి మాట్లాడేస్తుంటారు. తప్పు ప్రియులారా ఇవన్నీ. నీవు భాషలు కొంచెంసేపు మాట్లాడి వెంటనే దాన్ని తర్జుమా చేయాలి. భాషలకు అర్థం చెప్పే వరం పొందమంటున్నాడు దేవుడు. అలా లేకపోతే ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అయ్యో నాకు లేవు అనే ఒక బాధ, లేదంటే ఇవిడుకుంటే మాత్రం ఏం లాభం, ఆవిడ మాట్లాడి నాకేం మేలు చేసింది, మాట్లాడకుండా ఉన్న నేనే కామ్గా క్రమశిక్షణగా కూర్చున్నాను కదా, అలా అనుకోవడానికి ఇవన్నీ అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది. అందుకే భాషలతో నింపబడిన వాళ్ళు ఇంకా ఎక్కువ క్రమశిక్షణగా దేవుని సన్నిధానంలో ఆ వాక్యం కొరకు ఆ ట్రాన్స్లేషన్ కొరకు మనం మొరపెట్టాలి ప్రియులారా. ఇక్కడ చదివిన ఒక అద్భుతం చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఈ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 5 నుంచి 13 వచనాలు చదివినప్పుడు రకరకాల పేర్లతో వాళ్ళని హింసించారు, రకరకాల మాటలతో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని గుచ్చి అడిగారు. ఎప్పుడైతే 14వ వచనంలో పేతురు లేచి నిలబడి 120 మంది అక్కడ భాషలు మాట్లాడుతుంటే వాళ్ళందరినీ ఆపి పేతురు తన శిష్యులతో సహా పేతురు 12 మంది ప్రభు శిష్యులు నిలబడి ఆ భాషలకు అర్థం చెప్పారు. 36వ వచనం వరకు ఆ భాషలకు అర్థం అన్నమాట.
యేసుక్రీస్తే మన మన యుగ పురుషుడు. యేసుక్రీస్తే పరలోకం నుంచి పంపబడినటువంటి మెస్సయ. దావీదు గర్భకాలంలో, దావీదు గర్భసంతతిలో పుడతాడని దేవుడు ముందే ప్రవచించాడు. చూసారా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, చదువుకోండి. కానీ ఒకటి చేశారేంటి? 23వ వచనము, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చూసారా, దుష్టులకి దుర్మార్గులకి ఒక పరిశుద్ధిని అప్పగించేశారయ్యా. మొన్న మీరే కదా సిలువ వేశారు. అందరికీ అర్థమయ్యే భాషలో, హెబ్రీ భాషలో చెప్తున్నాడు. హల్లెలూయా. యూదులంటే హెబ్రీలే కదా, యూదులకు హెబ్రీ భాష వచ్చు కదా. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే భాషలో, ఆయన మదర్ టంగ్ అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు ఏంటి? యేసుక్రీస్తుని. ఇంకేంటి? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. మీరు ఆయన మరణానికి అప్పగించారు, కానీ తండ్రి అని దేవునికి మరణం ఏం చేస్తుంది? ఆయన సృష్టికర్త కదా, జీవాన్ని ఇచ్చింది ఆయన కదా, మరణానికి దాని మీద హక్కు ఏముంటుంది? అందుకని యేసుక్రీస్తుని దేవుడు తిరిగి తన లోకానికి తీసుకున్నాడయ్యా. మేము చూసాం స్వయంగా, మేము సాక్షులు. ఇక్కడున్న మేమందరం యేసయ్య మరణించి సజీవుడిగా వెళ్ళటం మేము చూసాం ఒలివల కొండల మీద, మేమే సాక్షులం అని చెప్తున్నారు. చూసారా, అంటే ఈ మాట్లాడిన భాషలు అన్నిటికీ అందరికీ అర్థమయ్యేలాగా దేవుని వాక్యాన్ని పాత నిబంధనలోంచి, కొత్త నిబంధనలోంచి కూడా, వాళ్ళ అనుభవంలోంచి కూడా చెప్పినటువంటి గొప్ప విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. చూసారా, అలాగే భాషలు మాట్లాడుకుంటూ వెళ్తే వాళ్ళు ఇంకా నిందించేవాళ్ళేమో, లేదంటే వాళ్ళకి అర్థం కాక గలిబిలేంటని కొట్టేవాళ్ళేమో, లేదంటే న్యాయస్థానాలకు అప్పజెప్పేవాళ్ళేమో, ఆ పండుగలో వీళ్ళని ఏదైనా హింసించే వాళ్ళేమో, డిస్టర్బెన్స్ అని తెలియదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆ భాషలు విప్పి చెప్పినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని. నీవు ఆ భాషని ట్రాన్స్లేట్ చేసి చెప్పగలిగితే ఏమవుతుందంటే హృదయంలో నొప్పి తగులుతుంది. నొప్పి ఎందుకు తగులుతుంది? ఇప్పుడు ఎవరన్నా ఒక బాబు వచ్చాడు, ఒక వినస్రుడు, ఈ బాబుకి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను అనుకో, సిగరెట్లు తాగే అలవాటు ఉంది, దేవుడు నాకు చెప్పాడు అనుకో, అది తెలుగులో నేను ప్రార్థన చేశాను, ప్రభు ఈ కుమారుడు సిగరెట్లు మానేసేలాగా నీ దయ చూపించిన ఆయన అన్నాను అనుకోండి. భాషలు అర్థం కాకపోవచ్చు ఆ బాబుకి, నేను సిగరెట్లు అని తెలుగులో ప్రార్థన చేశాను కదా, అప్పుడు అది ఏమవుతుంది? ఆయన హృదయాన్ని నొప్పింపు చేస్తుంది. అమ్మ నిజంగా అమ్మా నాకు ఈ అలవాటు ఉంది, నన్ను క్షమించమ్మా, దేవుడికి ప్రార్థన చేయమ్మా, నాకు అలవాటు పోయేలాగా అని వేడుకుంటాడు. అది మంచిది కదా. అలా కాకుండా నీకు వచ్చిన భాషలు నాకు కానీ వచ్చి ఎవడు మాట్లాడలేడని నేను భాషల్లోని మాట్లాడితే ఆ అబ్బాయికి ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? అలా మనం చేయకూడదు అని ఇక్కడ ఉంది. ఇంకా వాళ్ళు ఏం చేశారు? మారు మనసు పొందారు, వాళ్ళు మనసులు మార్చేసుకున్నారు. అంతకుముందు ఏ మాటలతో ఈ శిష్యుల్ని పొడిచి నొక్కి మాట్లాడారో, అంతకుముందు వాళ్ళ జీవితాల్లో ఏ పాపం ఉందో అదంతా తీసేసుకొని, అయ్యా మాకొద్దు, మిమ్మల్ని వెక్కిరించాం, మిమ్మల్ని ఒక మాట అన్నాం. ప్రభు పిల్లలారా, పరిశుద్ధాత్మ పొందిన ఏ బిడ్డనైనా నువ్వు గాయపరిచి ఉంటే, పరిశుద్ధాత్మ పొందిన ఏ సోదరునైనా నువ్వు దుఃఖపరిచి ఉంటే, వాళ్ళు దుఃఖపడటానికి నువ్వు కారణమైతే, వాళ్ళని పించి చేయడానికి, వాళ్ళ జీవితాన్ని లేదంటే వాళ్ళ మనసుని నొప్పించడానికి నువ్వు కారణమైతే కనుక తప్పనిసరిగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమ వేడుకోవాల్సిందే, తప్పైపోయిందని అడగవలసిందే. లేకపోతే ఆ దరిదాపుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ప్రియులారా జాగ్రత్త. మనకు తెలిసి కొంత, మనకు తెలియకుండా కొంత, ఎవరో చెప్పిన సమాచారం విని, ఏదో మన కళ్ళతో చూసి అభిషిక్తులైన స్త్రీలని, పురుషుల్ని ఎంతమంది ఎన్ని గాయాలు పోట్లు పొడిచారో చాలా నేను చూశాను, విన్నాను. అలాంటి పోట్లు నాకు కూడా తగిలినాయి. కత్తి పోట్లే సులువు, ఒకసారి ప్రాణం పోతుంది. పొడిచారు ప్రియులారా. అలాంటిది ఒకవేళ నా ద్వారా జరిగినా నేను వెళ్ళి ఒప్పుకోవాలి. ఇంకెవరన్నా ఒకరినొకరు చేసుకొని ఉంటే కనుక ఈరోజు తప్పనిసరిగా మీరు వెళ్ళి చేతులు పట్టుకొని సంపూర్ణమైన మారు మనసుతో, అయ్యో ఆ రోజు నాకు తెలియక అన్నానక్క, చెల్లి నాకు తెలియదమ్మా, నన్ను క్షమించమని అడగండి. అప్పుడే పరిశుద్ధాత్మను మీరు పొందుకోగలుగుతారు. అప్పుడే మీరు భాషలు మాట్లాడగలుగుతారు. ఈ పాపాన్ని, అవిధేయతని, నీ సాటి సహోదరుని దుఃఖపెట్టినటువంటి పాపాన్ని నువ్వు ఉంచేసుకొని హృదయంలో, ప్రభు ఏమన్నాడు?
వాడు ఫూల్ అంటే నీవు చీకట్లో ఉన్నట్టే అన్నాడు. ఎంతమందిని నువ్వు ఫూల్ అని ఉంటావు ఇప్పటికి. ఎంతమంది అది చేతగాంది, అది అట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని. నేను ఎన్నో ఇలాంటి పడ్డాను ప్రియులరా. చాలా తప్పు. ఒకవేళ తొట్టిల్లి నోరు మన నాలుక జారి అని ఉండొచ్చు, లేదంటే ఏదో చీకటి నాలుక మీద కూర్చొని మన నెత్తి మీద కూర్చొని అనిపించిందేమో. ప్రయాసపడి నీవు అలాంటిది మోసుకెళ్తుంటే నీకు పరిశుద్ధాత్మ రాదు. దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ ప్రయాస లేదో నీవు దింపవలసిందే. ఆ సహోదరు దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమ అడగవలసిందే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. జాగ్రత్త ప్రియులారా. సో అయ్యో పేతురు అన్న నిన్ను తక్కువగా మాట్లాడా, గల్లేడు వాడెంత పడ్డాడు అని అనుకున్నాం, అహంకరించాం. నీలో ఉన్న అభిషేకం మేము చూడలేకపోయాం. నీ పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నిన్ను కరుణించాడని మేము గ్రహించలేదు. నీవు ఇంత ప్రెషస్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని మేము గుర్తించలేకపోయాం. ఎందుకంటే యూదులు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. నీవు 40 సంవత్సరాల క్రితం నుంచి సేవ చేస్తూ ఉండొచ్చు. నిన్న మొన్న వచ్చిన బిడ్డను ప్రభు ఆత్మతో అభిషేకించి ఉండవచ్చు. తప్పనిసరిగా ఆ బిడ్డను మనం చేర్చుకొని గౌరవించాలి, ప్రేమించాలి, ఒక ఘనత ఇవ్వాలి. నీ సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కుర్చీ నువ్వు ఇవ్వవలసింది. అది నీవు పరిశుద్ధాత్మ దేవునికి వేసే కుర్చీ. ఆ తమ్ముడికి ఆ చెల్లికి కాదది. నీకు అవన్నీ గుర్తించే నేత్రాలు లేవు. లేకపోగా నీకంత సౌండ్ తోటి 120 మంది పెద్ద బాంబు పేలినట్టుగా పరిశుద్ధాత్మతో భాషలతో దేవుని స్తుతిస్తుంటే నీకు అర్థం కాకపోగా, ఆ పరిచయమే లేకపోగా ఆ మాట్లాడిన వాళ్ళని నిందించవు. చూడు, ఈ యుగమందైనా ఏ యుగమందైనా క్షమ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక యుగం రాబోతుంది, 1000 ఏళ్ళ యుగం వస్తుంది. ఆ లోపైన నువ్వు సాష్టాంగపడి ప్రభువా ఈ మాటలు అన్నా తండ్రి, వాళ్ళ ఉసురు నా మీద ఉంది ప్రభువా, వాళ్ళని కష్టపెట్టే గాయపరిచే ప్రభువా, నేను ఇప్పుడు చేర్చుకుంటా అని మనస్ఫూర్తిగా వెళ్ళవలసిందే. ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి. ప్రతి వాడు మారు మనసు పొందాలి. ప్రతి వాడు పాపక్షమాపణ పొందాలి. ప్రతి వాడు అని. అప్పుడు ఆ పొందిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తినిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, ఇవాళ ఏ లిస్టులో నువ్వు ఉంటావు? పరిశుద్ధాత్మని దూషించి అర్థం చేసుకోకుండా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు గాయపరిచి ఉంటే ఆ లిస్టులో ఉంటావా? ఒకవేళ ఈరోజు వాక్యం విని అలాంటి సంశయాలన్నీ తీసుకొని, ఒకవేళ పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు నువ్వు శోధించి, బాధించి, కష్టపట్టి, నిందించి, చెడ్డ మాటలెల్లా నువ్వు పలికితే ఈరోజు క్షమ వేడుకోవడానికి నువ్వు ముందుకెళ్తావు ఒక అడుగేసి. నిర్ణయం నీదే. సో మన ముందుకు వచ్చిన ప్రశ్న ఏంటి? ఈ ప్రశ్న ఇక్కడ ఉంది, మళ్ళీ ఒకసారి చదువుతున్నా. దాని అర్థం తెలుస్తుందా? పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడే వాళ్ళకి దాని అర్థం తెలుస్తుందా అన్నారు. అర్థం పూర్తిగా తెలియకపోవచ్చు, పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. సమాజంలో, సంఘంలో మాత్రం దాని అర్థం చెప్పడమే అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ లేకపోతే అలాంటి భాషల వరం కోసం ప్రార్థన చేద్దాం. ఒకవేళ పరిశుద్ధాత్మ నింపబడితే దాని అర్థం చెప్పే వరం కోసం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. సరేనా? కృపాశక్తి సంపూర్ణ సర్వాంతరయమైనటువంటి యేసయ్య, మరి ఈరోజు మరొక వాక్యాన్ని ఎంతో విపులంగా మాకు మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన, ఏక మనసుతోనూ ఎడతెగకుండాను మీకు లోబడి మీ వాగ్దానం ఎత్తిపెట్టి మందరికీ పరిశుద్ధాత్మ నింపబడాలని, భాషలతో ఈ వాక్యం వింటున్న అందరూ ప్రార్థన చేయగలగాలని నేను వేడుకుంటున్నాను. నేనును నా ఇంటి వారును అట్టి వారముగా ఉండాలి తండ్రి, సహాయం దయచేయండి. అలాగే పరిశుద్ధాత్మతో భాషలతో నింపబడిన మేము తిరిగి ఆ భాషలకు అర్థం చెప్పే శక్తి అనే వరాన్ని కూడా మేము కోరుకుంటున్నాం తండ్రి. అలా కాకుండా భాషలు మాట్లాడుకుంటూ వెళ్తే దాని అర్థం ఎవరికి తెలియక సంఘంలో, కుటుంబంలో ఒక గలిబిలు ఏర్పడుతుంది. కనుక అలా కాకుండా ఆత్మ నింపబడిన మేమందరము అర్థం చెప్పే వరం తండ్రి మీరు నింపాలని, మీ దయలో, కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని, మీ దయ ద్వారా, కృప ద్వారా వచ్చే వరాలు మేమందరం పొందుకోవాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. నా మనస్ఫూర్తిగా మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ఆ భాషలకు అర్థం చెప్పే వరంతో ఒక దినం మనందరం కలుసుకొని భాషలతో, కృపావరాలతో దేవుని స్తుతిస్తూ ఈ 120 మంది దేవుని ప్రియుల్లాగా, సంఘంలాగా మనందరం ఒక చోట కలుసుకుంటామని నేను ఆశపడుతున్నా, ప్రార్థిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.
జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.